ఉంటుంది. శ్రమ పడితేనే కదా విశ్రాంతిలోని హాయి అనేది తెలుస్తుంది. కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. కష్టాలను ఇచ్చి పాపాలను కడిగే మన దైవం సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపుకోకుండా మనము ఉండగలమా? మరి ఈరోజు సందేశంలో సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మన సాయి స్ఫూర్తిలో సాయినాథుని యొక్క సందేశాలు మాకు చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క అని చాలామంది చెప్తూ ఉన్నారు. నిజంగా ఏ ఒక్కరికి కనెక్ట్ అయినా చాలు అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. బాబా వారు ఏది చేసినా కూడా చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారండి. మహానుభావులకే మహాత్ముడు బాబావారు. మన సాయినాథుడు ఉండగా మనకెందుకండి భయం? మన సాయినాథుడు మహారాజు అయితే మనం ఆయన బిడ్డలుగా మహారాజులం అని మనంగా భావించుకుని సాయినాథుని సందేశాల ద్వారా మనం ధైర్యాన్ని పొందుతూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని సాయినాథుని తరపున మనందరి తరపున బాబావారిని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.